పుట్టినరోజు వేడుకలను హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చేయూత సంస్థ చైర్మన్ ఎం రవికుమార్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని చేయూత భవన్లో ప్రతి నెలా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి చేయూత ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా పోషకాహార కిట్స్, చిన్నారులకు రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చేయూత చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సుజాత కార్యక్రమానికి భోజనాల నిమిత్తం విరాళమిచ్చారు. మొబైల్ వరల్డ్ బాబు సతీమణి ఉషారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధి, వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికి చెవిటి మిషన్ అందించారు. ఈ సందర్భంగా ఉషారాణి బాబు దంపతులను చేయూత సంస్థ చైర్మన్ రవికుమార్ టీం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చేయూత చైర్మన్ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు భాషా నారాయణమూర్తి, పవన్, శివ, కర్రి శివ, విజయ్, సుబ్బారావు, జన్షి, మాలతి, వాసవి తదితరులు పాల్గొన్నారు. చేయూత సంస్థ చేయూత భవన్లో జరిగే కార్యక్రమానికి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి ప్రతి నెల కూడా మేము హెచ్ఐవి పాజిటివ్తో బాధితులకి కిట్స్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున చిన్నారులకి కిట్స్ పంపిణీ, అలాగే మొబైల్ వాళ్ళు బాబు గారి సతీమణి ఉషారాణి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన ఎవరైతే వినికిడి లోపంతో బాధపడుతున్నారో వారికి వినికిడి మిషన్ని స్పాన్సర్ చేయడం జరిగింది మొబైల్ వాళ్ళు బాబు గారు. అదేవిధంగా ఈ చిన్నారులకి కిట్స్ ఏదైతే పంపిణీ చేస్తున్నామో దానికి కూడా విరాళాలు అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున లయన్స్ క్లబ్ సుజాత గారి తనయుడు సుకుమార్ బర్త్డే సందర్భంగా మరి వీరికి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే మరి వారికి ఘనంగా ఎవరైతే గ్రౌండ్లో కోఆర్డినేటర్ ఉన్నారో సుజాత గారు మరియు లయన్స్ సభ్యులందరికీ కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మొబైల్ వాళ్ళ బాబు గారికి, మరి కటకం శ్రీనివాస్ గారికి, మా చేయూత సంస్థ సభ్యులకి, వైఆర్జీ కేర్ నూతన బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వరరావు గారికి, అలాగే మాలతి గారికి, నాని గారికి, ఇతర సభ్యులందరికీ కూడా చేయూత సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన సంస్థ సభ్యులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.